అందరికీ నమస్కారం. నేను కైరిక సుభాష్టి సుధాకర్ జమాల్పూర్ 40వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నన్ను 38 సంవత్సరాల నుండి మీరు ఆదరించినందుకు చాలా కృతజ్ఞతలు. నేను ప్రచారంలో భాగంగా సమస్యలు గమనించింది. మన వార్డులో రోడ్ల నిర్మాణం చాలా అధ్వానంగా ఉంది. అదేవిధంగా నీటి సౌకర్యం లేనందున ప్రజలు చాలా బాధపడుతున్నారు. కోతుల బెడద, సీసీ కెమెరాల నిర్మాణము, వాళ్ళు నన్ను కుటుంబ సభ్యురాలుగా భావించి వాళ్ళ బాధలను నాతో వెళ్ళిబుచ్చుకున్నారు. నన్ను మీరు ఆశీర్వదించి గెలిపిస్తే నేను తప్పకుండా ఉన్నత విద్యావంతురాలిగా నిధులను తెచ్చే సత్తా నాకు ఉందని, అదేవిధంగా నన్ను మీరు ఆశీర్వదించి గెలిపిస్తే ఈ రోడ్ల నిర్మాణాన్ని, అదేవిధంగా నేను గమనించింది చెత్త కుప్పలు కొన్ని చోట్లలో గుడి వెనకాల, అదేవిధంగా పిల్లలు ఆడుకునే స్థలాల్లో, ఆట స్థలాల్లో చెత్త కుప్పలు చాలా అధ్వానంగా ఉన్నాయి. చెత్త బండిలు లేటుగా రావడం కారణంగా చెత్త అలాగే ఉండిపోయింది. ఆ చెత్త కుప్పను ఎత్తే నాదుడే లేడు. సో ఈ సమస్యలన్నీ నేను తప్పకుండా పరిష్కరిస్తానని, కోతుల బెడద లేకుండా చేస్తానని, సీసీ కెమెరాల నిర్మాణము, వృద్ధాప్య పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, ఒంటరి మహిళా పెన్షను, ఇవన్నీ మీకు తప్పకుండా నిధులను తెచ్చే సత్తా నాకు ఉన్నత విద్యావంతురాలిగా మున్సిపాలిటీలో మాట్లాడి తెచ్చే సత్తా నాకు ఉంది. కాబట్టి నన్ను మీ కుటుంబ సభ్యురాలుగా భావించి నన్ను ఆశీర్వదించి మీరు గెలిపిస్తారని నా ప్రార్థన. కృతజ్ఞతలు. బ్యాలెట్ పేపర్పై 1వ నెంబరు చేతి గుర్తుపై ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపిస్తారని, మన అధికార పార్టీని గెలిపిస్తారని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. జమాల్పూర్ సుధాకర్. గత కొన్ని సంవత్సరాలుగా నేను చిన్నప్పటి నుంచి ఇదే కాలనీలో పుట్టి పెరిగిన, ఇదే కాలనీ వాసుని. నేను ఇక్కడ వచ్చేసరికి నాకు ఇక్కడ తెలియని వాళ్ళంటూ నా వార్డులో ఎవరు లేరు, అందరూ పరిచయస్తులే. ఇక్కడ ఈ వార్డులో వచ్చేసి నేను కొన్ని సమస్యలు చూసినప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి కూడా చాలా ఫండ్స్ వచ్చినాయి. చాలా ఫండ్స్ వచ్చినా కూడా ఏదో ముందున్న మెయిన్ రోడ్లు ఏవో కొన్ని చేసారు తప్పితే లోపల కాలనీలోకి వెళ్ళినప్పుడు చాలా మట్టుకు రోడ్లు లేవు. ఆ రోడ్లు పరిస్థితి కూడా బాగాలేదు. డ్రైనేజ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చెత్త విషయంకి వచ్చినప్పుడు అయితే చెత్త ఎక్కడ దొరికితే అక్కడ గుళ్ళల్లో కానివచ్చు, అక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. మీరు కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్లో కూడా చెత్త అంతా వేసేస్తే అక్కడ ఉన్న కాలనీ వాసులంతా ఈగలు దోమలతోని వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసము ఎవరు పలకరించడానికి ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితులలో అధికారులు ఉన్నప్పుడు, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాలనీ వాసులకు ఇబ్బందులు అనేటివి వాళ్ళు చెప్పుకున్నప్పుడు నా దృష్టిలో వచ్చింది. ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ దొంగల బెడద కూడా ఉంది. కాబట్టి కాలనీలో ఇంత అభివృద్ధి అయిన, ఇంత టెక్నాలజీతో ముందుకు వచ్చినటువంటి ఈ పరిస్థితులలో కనీసము ఒక సీసీ కెమెరాలు పెట్టగలిగిన పరిస్థితి. ఎందుకంటే కాలనీస్లో మెయిన్గా ఫ్యామిలీస్ ఉంటాయి, ఇక్కడ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, అన్ని రకాల జాతులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. ఇక్కడ కనీసం సీసీ కెమెరాలు పెట్టించినట్టయితే ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా కొంచెము మనకు సేఫ్టీ ఉంటుంది. ఆ సీసీ కెమెరాలు పెట్టించిన నాదుడే లేడు. ఇక మిగతా విషయానికి వస్తే, ఇక్కడ ఉన్న చెత్త బండ్లు ఏవైతే ఉన్నాయో కొన్ని, ఇప్పుడు మున్సిపాలిటీలో ముఖ్యంగా చేసేది చెత్త పారిశుద్ధ్యము, ఇవన్నీ క్లీనింగ్ అయితే ఇదైతే మినిమం చేయాల్సిన పనులు. అవి కూడా నేనే చూసినా. మా ఇంటి ముందరనే ఇక్కడ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర చేసే చెత్త 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, నెల రోజులు కూడా అట్లాగే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చివరికి జనాలు ఏంటంటే, ఆ గ్రూపులు ఉంటే 40 వార్డు గ్రూపులు ఉంటే గ్రూపులలో పెట్టి అయ్యా జర తీసేయండి ఇక్కడ చెత్త ఉంది అని చెప్పుకునే పరిస్థితులు. ఈ దుర్భర పరిస్థితులలో ఇంత మీకు నేను చేతులు ఎత్తి జోడించి ఒకటే చెప్తున్నా. ఇన్నిసార్లు నేను గతంలో 2 సార్లు పోటీ చేసిన. నాకు మీరు అవకాశం చేసిన వాళ్ళు కూడా, సరే నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే నా యొక్క సిన్సియారిటీ 2 ముక్కలలో చెప్తాను. నేను గతంలో ఇప్పుడు ఈ అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం చాలామంది ప్రయత్నాలు చేసినా కూడా నా యొక్క సిన్సియారిటీ, గతంలో మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, అధికారంలో లేకున్నా కూడా నేను అదే పార్టీలో ఉన్నా. నేను అప్పుడు ఓటమిని చూసినా కూడా ఈసారి కూడా అధికార పార్టీ ఉన్నప్పుడు ఎంతోమంది ప్రయత్నాలు చేసినా నా సిన్సియారిటీని చూసి నాకు అధికార పార్టీ నాకు టికెట్ ఇచ్చింది.
నేను ఒక్కసారి గెలవకుండా నన్ను వాళ్ళు ఆశీర్వదించి నా సిన్సియారిటీని చూసి నాకు టికెట్ ఇచ్చారు, నాకు అవకాశం ఇచ్చారు. ఇదే అవకాశము మీరిస్తే, ముఖ్యంగా అక్కడి నుంచి నేను టికెట్ తెచ్చుకోవడం కన్నా ప్రజలు మీరిస్తే, నేను నా మనస్ఫూర్తిగా దేవుని సాక్షిగా చెప్తున్నాను, నేను ఎట్టి పరిస్థితులలో అందరికీ అందుబాటులో ఉంటా. ఎనీ టైం మీరు ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేస్తా, మీకు ఆన్సర్ ఇస్తా, మీ సమస్యలను పరిష్కరిస్తా. మీకు ఒక్కటే కోరుకుంటున్నా, అందరికి అవకాశం ఇచ్చారు, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. నాకు ఒకవేళ మీరు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మీ వార్డులో ఉన్న సమస్యలలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఎలాంటి సాయం చేస్తారు? మాకు ఇప్పుడు ఏదైతే కొంతమంది అడుగుతూ ఉన్నారు, సార్ మేము ఇందిరమ్మ ఇల్లు మాకు సగంలో ఆగిపోయింది ఇది అంటే చెప్తా ఉంటే నేను ఒకటే అంటున్నా, అది ఒకవేళ అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా, ఇప్పుడు ఒక కౌన్సిలర్ అనే వ్యక్తి ఒక వార్డుకు సేవా ప్రతినిధి, మనం చేయాల్సినటువంటి బాధ్యత అది ఏదైతే ఉందో, ఇప్పుడు ఇంత విధంగా మేము చేసుకోగలిగినప్పుడు కాలనీ సమస్యలను పరిష్కరించడంలో మాకు పెద్ద సమస్య కాదు. మేము మీరు ఆదరించి చూడండి ఒకసారి, మీకు కావాల్సిన ప్రతిదీ, మీకు ఒకవేళ అర్హులే అయితే మీకు కావాల్సిన పెన్షన్లు కావచ్చు, మీ ఇంటికి వస్తాం మేము, మీకు పెన్షన్లు ఇప్పిస్తాము. మీకు ఏమన్నా సమస్యలు ఉన్నా, మీకు ఈ వార్డుకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలను తీర్చుకునే పూర్తి బాధ్యతను మేము తీసుకుంటున్నాము. మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కొన్ని ఇండిపెండెంట్లు చేస్తూ ఉన్నారు. ఆ ఇండిపెండెంట్లు చేసే వాళ్ళు ఎవరు క్యాండిడేటు, ఎవరు వస్తున్నారో కూడా మీరు గమనించండి. మీరు ఎంతసేపు సార్ వాళ్ళ భర్త చేస్తాడో, భార్య చేస్తాడో, కొడుకు చేస్తాడో కాదు, చేసే క్యాండిడేట్ని చూడండి. మేమిద్దరం కూడా మేము చదువుకున్న వాళ్ళము, మాకు మీ క్యాండిడేట్ పరంగా ఇప్పుడు ఇన్ని రోజుల క్యాన్వసింగ్ జరిగింది. ఏ ఒక్కరు కూడా క్యాండిడేట్ వచ్చి మీ ఇళ్ళల్లో అడిగినరా? వాళ్ళ భర్తలు అడగడము, వాళ్ళ తండ్రులు అడగడము, వాళ్ళ కొడుకులు అడగడము, మీరు అది చూడకండి. క్యాండిడేట్ వచ్చి మీ ముందు వచ్చి నాకు ఓటేయండి అని ప్రార్థించిన పరిస్థితి లేదు ఇక్కడ. అట్లాంటి వాళ్లకు దయచేసి అవకాశం ఇవ్వకండి. మిగతా వాళ్ళు మీరెవరో, వాళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మీ వాళ్ళు, మా వాళ్ళు మీ వాళ్ళు కాకుండా మీరు క్యాండిడేట్ని చూసి ఓటేయండి. మాకు ఒక్కసారి మీరు క్యాండిడేట్ని చూసి ఓటేస్తే మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామనే పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం. దయచేసి మాకు ఒక అవకాశం ఇవ్వండి. మేము కావాల్సినటువంటి మీకు కావాల్సిన ప్రతిదీ ఏదన్నా ఉంటే మేము మాట్లాడగలుగుతాము. మేము తీసుకొచ్చి మీకు అందించే కెపాసిటీ మా దగ్గర ఉంది. మీ వార్డులో వైద్యపరంగా సమస్యలు ఏమైనా మీ వార్డు సభ్యులకు ఎదురైతే మీరు ఎట్లా స్పందిస్తారు? వైద్యపరంగా అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరికన్నా ఇప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు, ఎవరన్నా ఇబ్బంది జరుగుతుంది అనుకున్నప్పుడు నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో నేను హాస్పిటల్స్లో మాట్లాడడము, డాక్టర్లతో నేను స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళకి అడ్మిట్ చేయించడము. ఎందుకంటే జీవితంలో మనిషి పడ్డప్పుడు అట్లాంటి వాళ్ళని కనుక మనం ఆదుకుంటే వాళ్ళకు మంచిది, మనకు మంచిది, దేవుడు కూడా చల్లగా చూస్తాడు. సో నేను ఆ విషయంలో ఖచ్చితంగా మీకు పూర్తి భరోసా ఇస్తున్నా. మీకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు నేను సాయశక్తులను కృషి చేసి మిమ్మల్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను మనస్ఫూర్తిగా చెప్తున్నా.